రాజ్యాంగానికి ముప్పు, లేకపోతే మతపరమైన సమస్యలు ఉన్నాయి, లేదా రిజర్వేషన్లకు సంబంధించి మారుస్తాం, ఇట్లాంటి ఉపన్యాసాలతో ప్రజలు ఓట్లేస్తారనుకోవడం అమాయకత్వం. అవి ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఏ వర్గపు లెక్కలు ఆ వర్గానికి ఉంటాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నిజమైన సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అడ్రస్ చేస్తారన్న నమ్మకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, ధరలు. ఇదిగో మేము బియ్యం ఇంతకు మించి పెరగనీయం, పప్పులు ఇంతకు మించి పెరగనీయం, కరెంటు ఛార్జీలు ఇంతకు మించి పెరగనీయం. ఇది మా ఇన్సూరెన్స్, ఇది మా గ్యారంటీ. సంక్షేమ పథకాలు ఇంతవరకే చేస్తాం, అడ్డదిడ్డంగా చెయ్యం, ఇది మా హామీ. అలాగే అభివృద్ధికి సంబంధించి ప్రతి ఏడాది ప్రైవేట్ సంస్థల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థలకి ఇంత రాయితీలు ఇస్తాం, వాళ్ళకి ఇంత ప్రోత్సాహకాలు ఇస్తాం, ఇది మేము ఇచ్చే హామీ. అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడం కోసం అవుట్సోర్సింగ్ లాంటి వాటిని కాకుండా డైరెక్ట్గా ఈ పని ద్వారా ప్రజలని అందుబాటులోకి తీసుకొస్తాం, ఇది మా హామీ. జిఎస్టీ అడ్డదిడ్డంగా వసూలు చేయకుండా ఎంతే వేస్తాం జిఎస్టీ, ఈ వస్తువు మీద ఎంత వేస్తాం, ఈ వస్తువు మీద ఎంత వేస్తాం, ఇంతకు మించి అయ్యాం, జిఎస్టీ తగ్గిస్తాం మీ మీద, ఇది హామీ. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇచ్చిన స్లాబుల కంటే ఇంతకి తగ్గిస్తాం మేము, 20 లక్షల దాకా సంపాదించుకునే వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. ఇలాంటి హామీలు ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైపు మధ్యతరగతి చూడడానికి వీలు పడుతుంది. అలా లేనంతసేపు ఉపన్యాసాలకి చర్చలకి పరిమితం అవుతుంది.